నమస్కారం అండి. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను చెప్పబోయే విషయం వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ మనసులో కొద్దిగా భయం కూడా కలగవచ్చు. కానీ నా ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదండి. మీ జీవితంలో రాబోయే ఒక పెద్ద ప్రమాదం నుండి మిమ్మల్ని అప్రమత్తం చేయడం మాత్రమే. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకరోజు పూలపాన్పులాగా అనిపించిన జీవితం మరో రోజు ముళ్ళకంపలాగా మారవచ్చు. దానికి కారణం ఆకాశంలో తిరిగే గ్రహాల గమనం. 2026వ సంవత్సరం జూలై కుంభరాశి వాళ్లకు ఒక పెద్ద అగ్ని పరీక్ష లాంటిది అని జ్యోతిష శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. ముఖ్యంగా ఒక ఆడదాని వల్ల మీ జీవితంలో మీరు ఎప్పుడూ ఊహించని విధంగా ఒక పెద్ద కుదుపు వచ్చే అవకాశం కనిపిస్తోంది. నేను రోజూ ఎన్నో జాతకాలు చూస్తుంటాను. ఇప్పటికే ఆ పేరున్న వాళ్ల వల్ల చాలామంది కుంభరాశి వారు దారుణంగా మోసపోయి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని నా దగ్గరకు వచ్చిన కొన్ని జాతకాలు చూస్తుంటే నాకు స్పష్టంగా అర్థమవుతోంది. మీరు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్లను గుడ్డిగా నమ్మేస్తే మాత్రం ఆ తరువాత మీరు ఎంత గుండెలు బాదుకుని ఏడ్చినా ఎలాంటి ఉపయోగం ఉండదు. అసలు ఆ ఆడవ్యక్తి ఎవరు? ఆమె పేరులో ఉన్న ఆ 3 అక్షరాలు ఏమిటి? ఆమె మీ జీవితంలోకి ఏ రూపంలో ప్రవేశిస్తుంది అనే విషయాలు మీరు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. దయచేసి వీడియోని మధ్యలో ఆపేయకండి. ఆ 3 పేర్లు ఎప్పుడు చెబుతానా అని మీరు ఎదురు చూడటం సహజం. కానీ ఆమె మొదటి అక్షరం ఏంటో నేను ఈ వీడియో చివర్లో వివరంగా చెబుతాను. ఎందుకంటే అంతకంటే ముందు ఆమె మీ జీవితంలోకి ఎలా వస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సగం విషయం తెలుసుకుని వెళ్ళిపోతే అది మరింత ప్రమాదకరం. కాబట్టి ప్రతి మాట శ్రద్ధగా వినండి. ఈ ముఖ్యమైన విషయాలన్నీ లోతుగా మాట్లాడుకునే ముందు నాదొక చిన్న మనవి అండి. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి మీ సపోర్ట్ నాకు తెలియజేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరింత మంది కుంభరాశి వాళ్లకు చేరుతుంది. తద్వారా వాళ్ల జీవితాలను కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. కింద కామెంట్స్లో మీ రాశి పేరు లేదా ఓం నమః శివాయ అని రాయండి. మన ఛానల్లో చెప్పే విషయాలు మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని మీరు పెడుతున్న కామెంట్స్ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఇలాగే మీ ప్రేమను ఆదరణను చూపిస్తారని ఆశిస్తూ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి జీవితంలో జరగబోయే ఆ షాకింగ్ విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. మీరందరూ నన్ను ఒక సొంత మనిషిలాగా భావించి నేను చెప్పే ఈ జ్యోతిష్య సూచనలను మీ జీవితానికి అన్వయించుకుని సరైన దారిలో నడుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుంభరాశి వాళ్ళు పుట్టుకతోనే చాలా గొప్ప మనసున్నవాళ్లు. కానీ ఈ జూలై నెలలో అదే మీకు శాపంగా మారబోతోంది. కుంభరాశి వాళ్ల మనసు చాలా స్వచ్ఛమైనదండి. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వాళ్ళు అడగక ముందే సహాయం చేసే గొప్ప గుణం మీది. మీ జేబులో 10 రూపాయలుంటే అందులో 8 రూపాయలు ఇతరుల కోసమే ఖర్చు పెట్టే మహా దానకర్ణులు మీరు. ఎదుటి వాళ్ళు ఏడుస్తూ తమ కష్టాలు చెప్పుకుంటే ఇట్టే కరిగిపోతారు. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తున్నారు. మీ మంచితనాన్నే మీ బలహీనతగా వాడుకుని మిమ్మల్ని మానసికంగా ఆర్థికంగా కృంగదీయడానికి కొందరు ప్రయత్నిస్తారు. ఇప్పుడు 2026వ సంవత్సరం జూలై నెల గ్రహస్థితులు గమనిస్తే కుంభరాశి వారికి ఏలనాటి శని ప్రభావం చాలా తీవ్రమైన దశలో ఉండబోతోంది. కుంభరాశికి అధిపతి అయిన శనీశ్వరుడు మీ రాశిలోనే సంచరిస్తూ జన్మశనిగా మిమ్మల్ని అన్ని విధాలా కఠినంగా పరీక్షిస్తున్నాడు. దీనికి తోడు మీ 2వ ఇంట అనగా ధనస్థానంలో కుటుంబ స్థానంలో రాహువు సంచారం ఉండడం వల్ల మీ ఆలోచనల మీద మీ నిర్ణయాల మీద ఒక రకమైన మాయ కమ్ముకుంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు మనకు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్లే మనకు బద్ధ శత్రువులుగా మారే ప్రమాదం ఉంటుంది. కుంభరాశిలోని ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర నక్షత్రాల వారికి ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ జూలై నెలలో మీ జీవితంలోకి ఒక మాయ మాటలు చెప్పే స్త్రీ ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జ్యోతిష్య విశ్లేషణలో కొన్ని పేర్ల మొదటి అక్షరాలకు సంబంధించిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇది అందరికీ వర్తించదు. మీ వ్యక్తిగత జాతకం, గ్రహస్థితులు కూడా ప్రభావితం చేస్తాయి. కానీ చాలామందికి ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్త పడటం ఎంతో అవసరం. ఆమె మీ ఇంట్లో కావచ్చు, మీ ఆఫీస్లో కావచ్చు, లేదా మీ బంధువుల్లో కావచ్చు. మీకు ఊహించని విధంగా ఆమె వల్ల అపవాదులు రావచ్చు. ఆమె మీ కష్టాలను వింటున్నట్లుగా, మీ మీద అమితమైన ప్రేమను చూపిస్తున్నట్లుగా నటిస్తుంది. కుంభరాశివారు సహజంగానే ప్రేమకు బానిసలు. కాబట్టి ఎవరైనా 2 మంచి మాటలు చెబితే ఇట్టే కరిగిపోతారు.
ఆమె చెప్పే కట్టుకథలు విని నిజమే అని నమ్మి మీ గుట్టు మొత్తం ఆవిడ ముందు విప్పేస్తారు. ఆమె మీ దగ్గర సానుభూతి పొంది నెమ్మదిగా మీ జీవితాన్ని తన గుప్పిటిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆమె పేరు మొదటి అక్షరం ఏంటో నేను చివర్లో వివరిస్తాను. దాన్ని బట్టి మీరు ఆ స్త్రీ ఎవరు అనేది సులభంగా పసిగట్టవచ్చు. అప్పటి వరకు మీ పరిసరాల్లో ఉన్నవారిని ఒక కంట గమనిస్తూ ఉండండి. ఇప్పుడే చెప్పబోయేది చాలామంది ఊహించరు. ఆర్థికపరంగా చూసుకుంటే ఈ జూలై నెల మీకు చాలా సవాళ్లతో కూడుకున్నది అని చెప్పాలి. శని భగవానుడి ప్రభావం వల్ల డబ్బు వస్తున్నట్లే ఉంటుంది, కానీ చేతిలో అస్సలు నిలవదు. మీ ప్రమేయం లేకుండానే విపరీతమైన ఖర్చులొచ్చి పడతాయి. ఇలాంటి సమయంలోనే నేను ముందు చెప్పిన ఆ ఆడవ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఏదైనా వ్యాపారం చేద్దామనో, లేదా తనకొక కష్టం వచ్చిందనో, ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగోలేదనో మాయమాటలు చెప్పి మీ దగ్గరున్న డబ్బును లాగేసుకునే ప్రయత్నం చేస్తుంది. మీరు జాలిపడి మీ దగ్గరున్న డబ్బు ఇవ్వడము, లేక వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చి ఇవ్వడము చేస్తే ఆ డబ్బు మళ్ళీ మీ చేతికి రావడం దాదాపు అసాధ్యమని గ్రహాల గమనం బట్టి తెలుస్తుంది. డబ్బు పోవడం మాత్రమే కాదు, దానివల్ల మీరు అప్పుల పాలై సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి రావచ్చు. ఆమె తీసుకున్న అప్పుకు మిమ్మల్ని బాధ్యుల్ని చేసి ఆమె తప్పించుకునే అవకాశం కూడా ఉంది. చాలామంది కుంభరాశి వాళ్ళు ఈ సమయంలో ఆన్లైన్ వ్యాపారాలు, షేర్ మార్కెట్లు లేదా చిట్ ఫండ్స్ లాంటి వాటిలో ఆడవాళ్ల మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టి నిలువునా మునిగిపోతారు. మీ ద్వితీయ స్థానంలో ఉన్న రాహువు ప్రభావం వల్ల మీకు అన్ని లాభాలే కనిపిస్తాయి, కానీ అందులో ఉన్న మోసం కనిపించదు. మీరు ఎవరికైనా జామీను సంతకం పెట్టినా, ప్రామిసరీ నోటు మీద సాక్ష్యంగా సంతకం చేసినా మీరే కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఆ నిర్దిష్టమైన అక్షరాలు పేరుగా ఉన్న స్త్రీ మీ దగ్గరకు వచ్చి ఏవైనా డాక్యుమెంట్ల మీద సంతకాలు అడిగితే అస్సలు పెట్టకండి. వడ్డీకి ఆశపడి ఎవరికో డబ్బులిచ్చి అసలు కూడా పోగొట్టుకునే పరిస్థితులు జూలై నెలలో బలంగా ఉన్నాయి. మీ కష్టార్జితమంతా ఒకరి స్వార్థానికి బలి కాకూడదు అంటే మీరు ఖచ్చితంగా డబ్బుల విషయంలో కఠినంగా మారాలి. మొహమాటానికి పోతే ముప్పు తప్పదు. ఇదంతా మీ గ్రహాల మార్పు వల్ల జరుగుతున్న మాయా అని మీరు గ్రహించాలి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కుటుంబ విషయాలకు వస్తే కుంభరాశి వారు తమ కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఈ జూలై నెలలో రాహుకేతువుల సంచారం వల్ల ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రవేశించడం వల్ల ఊహించని వివాదాలు తలెత్తుతాయి. ఆ మూడో వ్యక్తి ఎవరో కాదు, నేను ముందుగా హెచ్చరించిన ఆ ఆడవ్యక్తే కావచ్చు. ఆమె మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, మీ పక్కింటి ఆవిడ కావచ్చు, లేదా మీ స్నేహితురాలు కావచ్చు. మీ కాపురంలో చిచ్చు పెట్టడమే లక్ష్యంగా ఆమె పావులు కదుపుతుంది. మీకు మీ భాగస్వామికి మధ్య లేనిపోని అనుమానాలు సృష్టించి మీ ఇంటి ప్రశాంతతను నాశనం చేస్తుంది. భర్త కుంభరాశి వారైతే బయట పరిచయమైన ఒక స్త్రీ వల్ల మీ కాపురంలో నిప్పులు పోసుకున్నట్టు అవుతుంది. భార్య కుంభరాశి వారైతే మీ ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళో లేదా మీ బంధువుల్లో ఒక స్త్రీ మీ భర్తకు మీ మీద లేనిపోని మాటలు చెప్పి మిమ్మల్ని మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేస్తుంది. రాహువు మాయ ఎలా ఉంటుందంటే మీ సొంత మనుషులు చెప్పే నిజాల కంటే ఆ బయటి వ్యక్తి చెప్పే అబద్ధాలే మీకు నమ్మశక్యంగా అనిపిస్తాయి. ఇదే అతిపెద్ద ప్రమాదం. అందుకే మీ పర్సనల్ విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటి వాళ్లతో పంచుకోకండి. మీ ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలను ఆ మూడో వ్యక్తికి చెప్పితే వాళ్ళు వాటిని తమకు అనుకూలంగా మార్చుకుని మీ కుటుంబాన్ని విడదీసే స్థాయికి తీసుకువెళతారు. మీ అత్తగారు, కోడలు, తోడికోడళ్ళు ఇలా ఎవరైనా సరే మూడో వ్యక్తి మాటలు విని ఇంట్లో గొడవలు పడే అవకాశం ఉంది. జ్యోతిష్యం ప్రకారం మీ కుటుంబ స్థానంలో పాపగ్రహాల ప్రభావం ఉన్నప్పుడు మౌనంగా ఉండటమే మహా అస్త్రం. ఎవరొచ్చి మీ చెవిలో ఎన్ని మాటలు చెప్పినా మీ కుటుంబ సభ్యుల మీద నమ్మకం కోల్పోకండి. ఆ కొత్తగా మీ జీవితంలోకి వచ్చే స్త్రీ పేరులో ఉన్న అక్షరాలను బట్టి మీరు ఆమెను సులభంగా దూరం పెట్టవచ్చు. ఆ అక్షరాలు ఏమిటో కాసేపట్లో మీకు స్పష్టంగా వివరిస్తాను. ఉద్యోగం చేసే కుంభరాశి వారికి కూడా ఈ సమయం ఏమంతా అనుకూలంగా లేదు. ఆఫీస్లో మీతో పాటే పనిచేసే తోటి మహిళా ఉద్యోగుల వల్ల మీకు లేనిపోని తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది. మీరు చాలా నిజాయితీగా పనిచేస్తున్నప్పటికీ మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీపై పై అధికారులకు చాడీలు చెప్పడం, మీ మీద తప్పుడు ఆరోపణలు చేయడం లాంటివి జరగచ్చు. గ్రహస్థితుల అనుసారం మీ దశమాధిపతి కాస్త బలహీనంగా ఉన్నాడు. కాబట్టి మీరు ఏ చిన్న తప్పు చేసినా అది భూతద్దల్లో చూపిస్తారు.
మీరొకవేళ మగవారైతే మహిళా సహోద్యోగులతో చాలా గౌరవంగా హుందాగా వ్యవహరించాలి. ఏమాత్రం చనువుగా మాట్లాడినా ఆ మాటలను వక్రీకరించి మీ క్యారెక్టర్ మీద మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తారు. మీ ప్రాజెక్టులను వాళ్ళ ఖాతాలో వేసుకుని మీకు దక్కాల్సిన పేరు ప్రఖ్యాతలు వాళ్ళు కొట్టేసే అవకాశం ఉంది. అదే మీరు ఆడవారైతే మీ తోటి ఆడవాళ్లే మీకు వెన్నుపోటు పొడిచే ఛాన్స్ ఉంది. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్లకు ఈ అడ్డంకుల వల్ల తీవ్ర నిరాశ ఎదురవ్వచ్చు. బాస్తో మాట్లాడేటప్పుడు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆఫీసు రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆ పేరున్న స్త్రీ ఆఫీసులో కూడా ఉండొచ్చు. ఆమె మీతో చాలా స్నేహంగా మెలుగుతూనే మీ కెరీర్ నాశనం చేయడానికి పన్నాగం పన్నుతుంది. కాబట్టి ఆఫీసులో ఎవరితోనూ మీ వ్యక్తిగత విషయాలు, మీ భవిష్యత్తు ప్రణాళికలు పంచుకోకండి. ఆఫీసు పని వరకే పరిమితమవ్వండి. ఎవరు ఏమనుకున్నా సరే మీ పనేంటో మీరు చూసుకుని ఇంటికి రావడం అలవాటు చేసుకోండి. ఆ తోటి ఉద్యోగి పేరు మొదటి అక్షరం ఏమిటో నేను వీడియో చివర్లో చెబుతాను. అప్పుడు మీకే ఒక స్పష్టత వస్తుంది. ఇది విన్న తర్వాత మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వ్యాపారం చేసే కుంభరాశి వాళ్లకు కూడా ఈ జూలై నెల ఒక కత్తిమీద సాము లాంటిది. మీ భాగస్వాములతో గొడవలు రావచ్చు. ముఖ్యంగా మీ వ్యాపారంలోకి కొత్తగా ఎవరైనా స్త్రీ వస్తే ఆమె వల్ల మీ వ్యాపార రహస్యాలు బయటకు పొక్కే ప్రమాదముంది. జ్యోతిష్యం ప్రకారం మీ సప్తమ స్థానం మీద పాపగ్రహాల చూపు పడుతుంది. దీనివల్ల భాగస్వామ్య వ్యాపారాల్లో నమ్మక ద్రోహం జరుగుతుంది. మీకు ఎంతో నమ్మకస్తులు అనుకున్న వాళ్ళే ఆ స్త్రీ మాటలు విని మీకు వ్యతిరేకంగా మారచ్చు. వ్యాపార విస్తరణ కోసమో లేదా కొత్త పెట్టుబడుల కోసమో మీరు ఎవరినైనా నమ్మితే అది చేదు అనుభవంగా మారవచ్చు. మీ కస్టమర్లను మీ నుండి దూరం చేయడానికి ప్రత్యర్థులు ఒక స్త్రీని పావుగా వాడుకునే అవకాశం కూడా జ్యోతిష్య శాస్త్రంలో కనిపిస్తోంది. మీరు ఎంత నమ్మకంతో వ్యాపారం చేసినా ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు జరిగినా దాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని దెబ్బతీస్తారు. ఆ కొత్తగా వచ్చే భాగస్వామి లేదా కస్టమర్ పేరులో కూడా నేను చివర్లో చెప్పబోయే అక్షరాలు ఉండే అవకాశం ఉంది. అందుకే ప్రతి అడుగు చాలా ఆచితూచి వేయాలి. వ్యాపార లావాదేవీలన్నీ పక్కాగా కాగితాల మీదే జరగాలి. నోటి మాట మీద ఎవరికీ సరుకు అప్పు ఇవ్వకండి. అలాగే ఎవరి దగ్గర అడ్వాన్సులు తీసుకోకండి. ముఖ్యంగా ఆడవాళ్ల పేరు మీద ఉన్న వ్యాపార సంస్థలతో మీరు ఒప్పందాలు చేసుకునేటప్పుడు 2 సార్లు ఆలోచించండి. జూలై నెల గడిచే వరకు వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయకపోవడమే మీ అందరికీ నేనిచ్చే అత్యుత్తమ సలహా. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న కుంభరాశి యువతీ యువకులకు కూడా ఈ జూలై నెల కఠినమైన పరీక్షలు పెడుతుంది. నమ్మి ప్రాణమిచ్చిన వాళ్లే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు రావచ్చు. కుంభరాశి వాళ్ళు ప్రేమలో పడితే ప్రాణమిచ్చే రకం. కానీ ఈ నెలలో అదే మీ కొంప ముంచుతుంది. ముఖ్యంగా అబ్బాయిలు ఆ నిర్దిష్టమైన పేరు ఉన్న అమ్మాయితో గనక ప్రేమలో పడితే అది మీ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుతుంది. వాళ్ళు మీ ఆస్తులు లేదా మీ హోదా చూసి మాత్రమే మీ దగ్గరకు వస్తున్నారు అని మీరు గ్రహించలేరు. జ్యోతిష్యం ప్రకారం శుక్రుడి గమనం వల్ల ప్రేమలో మోసాలు ఎక్కువగా జరిగే సమయం ఇది. వాళ్ళు అడిగినవన్నీ కొనిచ్చి చివరకు మీరు మోసపోయారని తెలుసుకునేసరికి మీ జేబు ఖాళీ అవుతుంది. కొంతమందికైతే ఈ ప్రేమ వ్యవహారాలు బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులకు కూడా దారితీయవచ్చు. మీ ఫోటోలు లేదా సంభాషణలు అడ్డం పెట్టుకుని మిమ్మల్ని మానసికంగా వేధించే వాళ్ళు కూడా ఉంటారు. దయచేసి నేను చెప్పే ఈ మాటలు విని భయపడకండి. ముందే జాగ్రత్త పడతారు అన్న ఉద్దేశంతోనే నేను ఇంత స్పష్టంగా విడమర్చి చెబుతున్నాను. మీరు కనుక అప్రమత్తంగా ఉంటే ఎలాంటి గ్రహదోషాన్నైనా మన బుద్ధిబలంతో జయించవచ్చు. మీ తల్లిదండ్రుల మాట వినండి. తాత్కాలిక ఆకర్షణల కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ముఖ్యంగా నేను చెప్పబోయే ఆ 3 అక్షరాలతో పేరున్న అమ్మాయిల నుండి యువకులు కాస్త దూరంగా ఉంటే మీ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా ఈ జూలై నెలలో మీరు అశ్రద్ధ చేయడానికి వీలులేదు. ఎందుకంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల దాని ప్రభావం మీ శారీరక ఆరోగ్యం మీద కూడా పడుతుంది. ముఖ్యంగా తలనొప్పి, కీళ్ల నొప్పులు, బీపీ పెరగడం, నిద్రలేమి సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తాయి. ఈ మానసిక క్షోభ అంతా నేను ఇందాక చెప్పిన ఆ సమస్యల వల్ల, ఆ స్త్రీ తెచ్చిపెట్టే గొడవల వల్ల వచ్చేదే. మనశ్శాంతి కరువై రాత్రులు నిద్ర పట్టక ఇబ్బంది పడే కుంభరాశి వారు ఎంతోమంది ఉంటారు. జ్యోతిష్యం ప్రకారం మీ లగ్నాధిపతి సంచారం అంత అనుకూలంగా లేకపోవడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా పెద్దవిగా మారే అవకాశం ఉంది. మీలో ఉన్న ఆందోళనల వల్ల మీరు సరైన సమయానికి భోజనం చేయకపోవడం కూడా మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
కాబట్టి ధ్యానం చేయడం, ప్రతిరోజు దేవుడి నామస్మరణ చేయడం అలవాటు చేసుకోండి. ఆధ్యాత్మిక చింతన ఒక్కటే మీకు ఈ సమయంలో గొప్ప రక్షణ కవచంలా పనిచేస్తుంది. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడకండి. ఎంత పెద్ద సమస్య వచ్చినా అది తాత్కాలికమే అని మనసుకు నచ్చచెప్పుకోండి. ఆరోగ్యం పాడైతే మళ్ళీ సంపాదించుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా ఆ పేరున్న ఆడవ్యక్తి కలిగించే మానసిక ఒత్తిడి నుండి బయటపడడానికి యోగా లాంటివి ప్రాక్టీస్ చేయండి. ఆ అక్షరాలేమిటో చివర్లో చెబుతాను. అప్పటి వరకు శ్రద్ధగా వినండి. ఈ నెలలో మీరు హాస్పిటల్స్ చుట్టూ తిరగకుండా ఉండాలంటే మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. న్యాయపరమైన చిక్కులు కూడా ఈ జూలై నెలలో మీ ముందుకు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. ఎప్పుడో మర్చిపోయిన పాత కేసులు మళ్లీ తిరగతోడటం లేదా ఎవరైనా మీ మీద తప్పుడు కేసులు పెట్టడం జరగవచ్చు. ముఖ్యంగా ఆ స్త్రీ వల్ల మీరు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావచ్చు. కోపంలో మీ నోటి నుండి వచ్చే ఒక చిన్న మాటను కూడా వాళ్ళు మీకు వ్యతిరేకంగా సాక్ష్యంగా వాడుకునే ప్రమాదం ఉంది. జ్యోతిష్యంలో 6వ స్థానం శత్రువులను, కోర్టు కేసులను సూచిస్తుంది. ఆ స్థానం మీద పాపగ్రహాల దృష్టి ఉన్నప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నామో, ఏం మాట్లాడుతున్నామో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అనవసరమైన గొడవలకు, పక్కింటి వాళ్లతో వాదనలకు ఎంత దూరంగా ఉంటే అంత సురక్షితం. ఆవేశపడితే మీ చేతులు మీరే కాల్చుకున్నట్టవుతుంది. మీరు ఎంత మంచివాళ్లైనా, మీరు ఎవరికీ ద్రోహం చెయ్యకపోయినా ఈ సమయంలో మీకు అపవాదులు తప్పకపోవచ్చు. ఎందుకంటే సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడం ఎంత కష్టమో దాన్ని చెడగొట్టడానికి ఒక్క నిమిషం చాలు. ఆ స్త్రీ తన మాటల చాకచక్యంతో 10 మందిలో మిమ్మల్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆమె కన్నీళ్లు చూసి సమాజం కూడా మీదే తప్పు అని భ్రమపడుతుంది. కానీ ఇక్కడే మీరు అపారమైన ఓర్పు వహించాలి. శని భగవానుడు న్యాయాధికారి. ఆయన ఎప్పుడూ ధర్మానికే జయమిస్తాడు. మీరు తప్పు చేయనప్పుడు తాత్కాలికంగా ఇబ్బందులు వచ్చినా చివరకు మీదే పైచేయి అవుతుంది. కానీ ఆ సమయం వచ్చే వరకు మీరు పడే బాధ వర్ణనాతీతం. జ్యోతిష్య విశ్లేషణలో కొన్ని పేర్ల మొదటి అక్షరాలకు సంబంధించిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇది అందరికీ వర్తించదు. మీ వ్యక్తిగత జాతకం, గ్రహస్థితులు కూడా ప్రభావితం చేస్తాయి అని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇక నామనక్షత్రం గురించి మీకు కొంచెం వివరంగా చెప్పాలి. జ్యోతిష్య శాస్త్రంలో పేర్ల మొదటి అక్షరాలను బట్టి వారి నక్షత్రాన్ని, వారి స్వభావాన్ని అంచనా వేస్తారు. మీ కుంభరాశికి పడనటువంటి, మీకు ఇబ్బందులు కలిగించే నక్షత్రాలకు చెందిన కొన్ని అక్షరాలుంటాయి. ఆ అక్షరాలతో పేరు మొదలయ్యే వాళ్ళు సహజంగానే మీకు నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. అందులోనూ ఈ జూలై నెలలో ఆ నిర్దిష్టమైన అక్షరాలున్న వాళ్లతో మీరు ఎలాంటి సంబంధాలు పెట్టుకున్నా అది మీకు చేటు తెస్తుంది అని జ్యోతిష్య నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాగానే వారి పేరు అడిగి తెలుసుకుంటారు కదా, అప్పుడే ఆ పేరు మొదటి అక్షరం ఏమిటో గమనించండి. ఒకవేళ ఆ అక్షరం నేను చెప్పే అక్షరాలతో కలిస్తే మాత్రం నమస్కారం పెట్టి వారికి 10 అడుగుల దూరంలో ఉండండి. ఆ అక్షరాలేమిటో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. మీ నిరీక్షణకు తెరపడింది. చాలా జాగ్రత్తగా వినండి. జ్యోతిష్య సూచనల్లో, గ్రహాల గోచారంలో స్పష్టంగా కనిపిస్తున్న ఆ 3 అక్షరాలు ఆ, సా మరియు మా. అవునండి, మళ్ళీ చెబుతున్నాను. ఆ అక్షరం, సా అక్షరం మరియు మా అక్షరాలతో మొదలయ్యే పేర్లున్న ఆడవాళ్ల వల్ల మీకు ఈ జూలై నెలలో ఊహించని నష్టం పొంచి ఉంది. ఉదాహరణకు అనూష, అనిత, స్వాతి, స్రవంతి, మాధవి, మమత, ఇలా ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఏవైనా కావచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు ఖచ్చితంగా గమనించాలి. ఈ 3 అక్షరాలున్న ప్రతి మహిళ చెడ్డది అని కాదు. దయచేసి అపార్థం చేసుకోకండి. కానీ ఈ జూలైలో మీ గ్రహస్థితి బలహీనంగా ఉండటం వల్ల, శని మరియు రాహువుల ప్రభావం ప్రతికూలంగా ఉండటం వల్ల ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లున్న కొంతమందితో ఆర్థిక లావాదేవీలు, కొత్త భాగస్వామ్యాలు, వ్యక్తిగత రహస్యాలు పంచుకోవడంలో అదనపు జాగ్రత్త అవసరమని జ్యోతిష్య సూచనలు స్పష్టంగా చెబుతున్నాయి. వాళ్ళు కావాలని చేయకపోయినా పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళ ద్వారా మీకు నష్టం జరగవచ్చు. మీ ఇంట్లోనే మీ భార్యకో లేదా మీ కూతురుకో లేదా మీ తల్లికో ఈ పేర్లుంటే భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే రక్త సంబంధం లేదా ఇప్పటికే ఉన్న వివాహ బంధంలో ఉన్న వాళ్ళ వల్ల ఈ గ్రహదోషం అంతగా ప్రభావం చూపదు. కొత్తగా మీ జీవితంలోకి వచ్చేవాళ్ళు లేదా మీ బంధువుల్లో కొత్తగా పెళ్ళై వచ్చిన వాళ్ళు, ఆఫీస్లో కొత్తగా చేరిన వాళ్ళు, సోషల్ మీడియాలో పరిచయమయ్యే వాళ్ళ విషయంలో మీరు ఈ జాగ్రత్తలు పాటించాలి. వాళ్ళు మీతో ఎంత కలుపుగోలుగా మాట్లాడినా మీ అంతరంగిక విషయాలు వాళ్లతో పంచుకోకండి. మొహమాటానికి పోయి వాళ్లకు డబ్బులు అప్పుగా ఇవ్వకండి. వాళ్ళు మీకు ఎంత నమ్మకం కలిగించే ప్రయత్నం చేసినా సరే గుడ్డిగా నమ్మకండి. 1కి 10 సార్లు ఆలోచించండి. మీ శ్రేయోభిలాషుల సలహా తీసుకోండి. ఈ గ్రహదోషాల తీవ్రత తగ్గాలంటే కొన్ని కఠినమైన పరిహారాలు కూడా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడ్డాయి.
ప్రతి శనివారం శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. దినచర్యగా మార్చుకోండి. నల్లటి కుక్కలకు ఆహారం పెట్టడం, వికలాంగులకు లేదా వృద్ధులకు మీకు తోచిన సహాయం చేయడం, అన్నదానం చేయడం వల్ల శనిదేవుడి శాంతి కలుగుతుంది. రాహుకేతువుల శాంతి కోసం మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి లేదా దుర్గాదేవికి ఎర్రటి పూలతో పూజలు చేయండి. శివాలయంలో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఎంతో పుణ్యప్రదం. ఇవన్నీ శ్రద్ధగా చేయడం వల్ల మీకు రాబోయే పెద్ద గండం చిన్నదాంతో గడిచిపోయే అవకాశం ఉంటుంది. జ్యోతిష్యం అనేది చీకట్లో దీపం లాంటిది. దారి చూపిస్తుంది, గుంటలో పడకుండా కాపాడుతుంది. కానీ నడవాల్సింది మాత్రం మీరే అండి. మీ కర్మను బట్టే మీకు ఫలితం దక్కుతుంది. ఈ 2026 జూలై నెల మీ అందరికీ ఒక గుణపాఠం నేర్పే నెలగా పోతుంది. ఎవరు నిజమైన స్నేహితులో, ఎవరు వేషధారులో మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ కష్టకాలం గడిచిపోయాక మీరు మానసికంగా మరింత దృఢంగా తయారవుతారు. ఏవైనా నష్టాలు వచ్చినా వాటిని ఒక అనుభవంగా భావించి ముందుకు సాగండి. తప్ప అక్కడే ఆగిపోయి కుంగిపోకండి. ధైర్యాన్ని కోల్పోకండి. నేను చెప్పిన విషయాలు ప్రతి క్షణం గుర్తుంచుకుని అడుగు ముందుకు వేయండి. ఆ స మా అక్షరాల పేర్లున్న కొత్త వ్యక్తులతో అత్యంత అప్రమత్తంగా ఉండండి. ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడినా లైక్ చేయండి. మీ రాశి కింద కామెంట్లో రాయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ మంచి జరగాలని, మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి మీ జీవితం ఆనందమయంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. దేవుడి దయ మీపై ఎల్లప్పుడూ ఉండుగాక.